సో హాయ్ అండి, నేను మీ అరణ్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ అరణ్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో మీరు దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి మంచి కంటెంట్ ఎప్పుడు తెస్తూ ఉంటాను. ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మార్కెట్ ఏం చేసింది, డేటా ఫస్ట్ మెయిన్ అంతా డేటా. మీకు డేటా అర్థం చేసుకోవడం వస్తుంది, డేటా రీడ్ చేయడం వస్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఎఫ్ఎఫ్ఐ డిఐ డేటా కానీ మీకు మిగతా గేమ్ అంతా అర్థమైపోద్ది, మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందని. ఓకేనా? నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతుంటాయి, వాటి నుంచి జాగ్రత్త, ఎస్పెషల్లీ టెలిగ్రామ్లో. సో 700014567559 ఈ ఒక్కటి మన నెంబరు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటే మన నెంబరు. సో ఏదైనా ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే రియల్ ఏది ఫేక్ ఏదో మీకు తెలుస్తుంది. ఓకేనా? ఈవెన్ మీరు A to Z కోర్స్ జాయిన్ అవ్వాలన్నా, A to Z కోర్సు ప్రజెంట్ వినాయక చవితి ప్లస్ నా బర్త్డే ఆఫర్ నడుస్తుంది, 11,000 ఆఫ్. సో 11,000 ఆఫ్ నడుస్తుంది. మీకు A to Z కోర్సులో చాలా తక్కువ ప్రైస్కి ఈ టైంలో వస్తుంది, మళ్ళీ ఎప్పుడు రాదు. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడు చెప్పిన నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే డీటెయిల్స్ పెడతారు మా టీం వాళ్ళు, చూసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? A to Z కోర్సులో మొత్తం అన్నీ నేర్పిస్తారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాలోకి వెళ్ళిపోదాం, మార్కెట్లోకి రండి. ఫస్ట్ ఏమైనా న్యూస్ ఉందా? ఎవ్రీడే మీరు చూసుకోవాల్సింది మార్నింగ్ అయినా లేకపోతే ఇప్పుడు నైట్ అయినా. ఇప్పుడు నైట్ మీకు ఏదైతే చూపిస్తున్నారో ఇది చూసినా చాలు. ఎవ్రీడే మార్నింగ్ మళ్ళీ మీరు లేచి చూడాల్సిన అవసరం లేదు. ఎవ్రీడే మార్నింగ్ చూడాల్సింది ఏంటో కూడా చెప్తా, చూడండి. సో ప్రజెంట్ ఈరోజు డేట్ 11, సారీ 11, రేపు 12 ఏముంది, ఇన్ఫ్లేషన్ రేట్ ఉంది, తర్వాత ఇది ఒకటి ఉంది. రెండు మీడియం, మేజర్ ఇంపాక్ట్ చేసేది కాదు. ఓకే, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇది ఒకటి జూన్ది, ఇన్ఫ్లేషన్ రేట్ ఆగస్ట్ది. ఈ రెండు ఉన్నాయి. తర్వాత యూరోది ఉంది, ఈబీసీ న్యూస్. తర్వాత యుఎస్ది ఉంది, ఇన్ఫ్లేషన్ సెప్టెంబర్ 107. ఇదంతా 12 తారీఖు రేపు ఉన్నాయి ఇవన్నీ. ఓకే, పాయింట్ ఇంపార్టెంటా కాదు, నేను ఏం చెప్తాను చూడండి. ఇంపార్టెంటా మార్కెట్ని, ఇప్పుడు మార్కెట్కి ముందు న్యూస్ అవని, మార్కెట్ తర్వాత న్యూస్ అవని, బట్ ఇది మార్కెట్కి ఇంపాక్ట్ చేస్తాయంటే పెద్దగా మార్కెట్ ఈ న్యూస్లకి పెద్ద రియాక్ట్ అవ్వదు. ఓకే, ఇది నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా ఓకే, మార్కెట్ చేయాల్సింది మార్కెట్ చేస్తుంది. సో దీని మీద పెద్ద మీరు డిపెండ్ అవ్వదు, ఇది పెద్ద ఉపయోగం లేదు. సో ఇప్పుడు ఎఫ్ఎఫ్ఐ డిఐ డేటాలోకి రండి. నిన్న ఏదైతే మీకు బయింగ్ కనబడిందో, నేనేం చెప్పాలనుకుంటున్నా అర్థం చేసుకోండి. ఎప్పుడు కనబడింది? 9th మీకు కనబడుతుందా? 9th, ఇది 9th నుంచి కంప్లీట్ మార్కెట్ పైకి వెళ్ళింది. 10th అయితే చాలా షార్ప్ పైకి వెళ్ళింది. ఇంత షార్ప్ పైకి వెళ్ళినప్పుడు ఎఫ్ఎఫ్ఐ ఎంత హెవీ క్వాంటిటీలో బై చేయాలి, అది బై చేశారా? అది మీరు 10th నిన్న నైట్ కానీ ఈరోజు మార్నింగ్ వచ్చి మీరు చూసుకున్నా, ఈరోజు 11th రాలేదు. సరే రేపు ఎవ్రీడే మార్నింగ్ మీరు వెళ్ళి మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు ఎఫ్ఎఫ్ఐ ఏం చేసిందో చూడండి. ఓన్లీ ఎఫ్ఎఫ్ఐ, ఇది సెన్సిబుల్లో అనలిటిక్స్లోకి వెళ్ళి ఎఫ్ఎఫ్ఐ డిఐ డేటాలోకి వెళ్ళి ఇలా వస్తుంది సమ్మరీ, దాని ఫ్యూచర్ అండ్ ఆప్షన్, తర్వాత క్యాష్ మార్కెట్, తర్వాత ఎఫ్ఎఫ్ఐ హిస్టరీల మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఏమైందో చూడండి. ఇగో 9th ఏముంది, బీరిష్ 376 సిఆర్ మైనస్ అయ్యింది. సో అందుకు మార్కెట్ మెల్లికి స్టార్ట్ అవడం, పైకి వెళ్ళింది. ఓకే, బాగానే ఉంది. బట్ నిన్న ఏదైతే 10th అంత షార్ప్గా ర్యాలీ ఇచ్చిందో దాంట్లో ఎంత క్వాంటిటీ దూర్చారు చూడండి, ఓన్లీ 169. ఎక్కువ బయింగ్ జరగలేదు, లైక్ 1000+ కానీ 3000+ బయింగ్ జరగలేదు. అంటే ఇక్కడ ఏదైతే బులిష్ మూవ్ వచ్చిందో ఇది స్ట్రాంగ్ మూవ్ కాదు, ఈ బయింగ్ మూవ్ స్ట్రాంగ్ మూవ్ కాదు. సో అప్పుడు స్ట్రాంగ్ మూవ్ కాలేనప్పుడు క్లోజింగ్ టైంలో వచ్చి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. ఎప్పుడైతే క్లోజింగ్ టైంలో వచ్చి మీరు క్లోజ్ ఇచ్చిందో అకార్డింగ్ టు దట్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే సరే, మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవడం నేను ఎస్జిఎక్స్ నిఫ్టీ చూపించాను, ఈ రేంజ్లో ఉంటే ఫ్లాట్, లేదా ఎస్జిఎక్స్ నిఫ్టీ ఈ జోన్ పైకి కానీ కింద కానీ ఎటువైపు బ్రేక్ కొట్టిస్తే అటువైపు గ్యాప్ అప్, అయితే గ్యాప్ డౌన్ అని కూడా చెప్పా, అది కూడా ఒకసారి చూపిస్తాం మళ్ళీ. సో దాన్ని బట్టి ఏమైంది, మార్కెట్ ఫ్లాట్ విడింది, మార్కెట్ టైం పాస్ చేసింది. ఎప్పుడైతే 15 minutes క్యాండిల్లో అండ్ ప్రీవియస్ డే ఆ క్లోజింగ్, ఈ రెండు నేను పెట్టుకున్నా. దీనిపైన మార్కెట్ చాలా పైకి వెళ్ళింది కానీ చాలాసేపు టైం పాస్ చేసింది. మళ్ళీ దీని కింద ఇక్కడ మనకు ఒక ట్రేడ్ ప్లాన్ అయింది, ఇక్కడ మంచి ప్రాఫిట్ అయితే దొరికింది. ఓకే, బాగా టైం పాస్ చేసింది, బట్ ఇక్కడ అవ్వలేదు, ఇక్కడ జరిగింది అనమాట. ఓకే, ఇప్పుడు ఎస్జిఎక్స్ నిఫ్టీని మీరు అలా దీన్ని కన్సిడర్ చేస్తారు. మన మార్కెట్ ఇలా పైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది, అర్థమవుతుందా? సో మన మార్కెట్ ఏం చేసింది, ఇలా ఓపెన్ పైకి వెళ్ళి కిందకి వచ్చి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది, ఇలా అప్ సైడ్ క్లోజ్ ఇచ్చింది. సేమ్ ఇప్పుడు ఎస్జిఎక్స్ నిఫ్టీకి రండి. ఇది నేను 15 minutesలో చూస్తున్నాను, ఇక్కడ 30 minutesలో పెట్టుకున్నాను. ఓకే, సో 15 minutes ఆర్ 30 minutes
ఎందుకంటే హెచ్డిఎఫ్సి నిఫ్టీ 30 మినిట్స్ ఎందుకు చూస్తున్నానంటే ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి మార్కెట్ కొద్ది టైం ఫ్రేమ్ పెంచి చూస్తున్నాను. సో దట్ మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, పెద్ద విషయం అయితే కాదు రెండు. ఓకే, సో ఈరోజు 11th మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా ఇలా పడి ఇలా పైకి వెళ్ళింది. అదే ఇక్కడ ఇది 11th, ఇది 11th. ఓకే, ఇంచుమించు ఇలా స్టార్ట్ అయ్యి సేమ్ ఇలా స్టార్ట్ అయ్యి పైకి ఇలా పడిందా. ఇగో ఇక్కడ కూడా 11th, ఇది 11th. ఇక్కడ నుంచి ఇలా అలా టైం పాస్ చేస్తే పైకి వెళ్ళి దాని మార్కెట్ పడి ఇప్పుడు ఇందాక మన గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజింగ్ ఈ కలర్ క్యాండిల్ క్లోజింగ్లో ఇచ్చింది. మనకి ఎక్కడ క్యాండిల్ ఈ కలర్ క్యాండిల్ క్లోజింగ్లోనే మనది క్లోజ్ అయిపోయింది. నిన్న నేను ఏ లెవెల్స్ చెప్పాను, మార్కెట్ జోన్, ఈ జోన్ చెప్పాను, ఇది మార్కెట్ కానీ రేపు ఓపెన్ అయ్యే టైంకి మార్కెట్ అయితే దీని పైన ఉంటే అప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, దీని కింద ఉంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. అంతేగాని ఈ రేంజ్లో ఉంటే ఫ్లాట్ ఓపెన్ అవుతుంది అన్న. ఓపెన్ అయ్యేసరికి మీరు మార్నింగ్ 8 ఏ టైంకి వచ్చి చూస్తే ఈ రెండింటి రేంజ్లో ఉండిపోయింది మార్కెట్. సో ఏమైపోయింది, మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు కూడా నేను ఒక లెవెల్ చెప్తున్నాను చూడండి. గ్యాప్ అప్ ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారంటే ఇక్కడ మేజర్ సపోర్ట్, ఇప్పుడు ఎస్జిఎక్స్ నిఫ్టీకి ఇది మేజర్ సపోర్ట్. ఎక్కడైతే మార్కెట్ కరెక్ట్ సపోర్ట్ తీసుకుందో ప్రీవియస్ షార్ప్గా మన మార్కెట్ పైకి వెళ్ళి ఇక్కడ ఎక్కడైతే సపోర్ట్ తీసుకుని క్లోజ్ అయిపోయిందో అదే ఎస్జిఎక్స్ నిఫ్టీ చూడండి, ఆ సపోర్ట్ బ్రేక్ అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు రైట్ నో బ్రేక్ అయిపోయింది, ఇక బ్రేక్ అయ్యి కిందకి వెళ్తుంది. రేపు కానీ మార్కెట్ బ్రేక్ అయ్యి వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతే కిందకి వచ్చేస్తే ఓకే. అంటే ఈ లెవెల్ వరకు కానీ మీకు మార్కెట్ పడుతూ వెళ్తే రేపు మీకు గ్యాప్ డౌన్ ఓపెన్ కనబడుతుంది, క్లియర్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది కనబడుతుంది. అదే ఒకవేళ కొంతసేపు ఇక్కడ టైం పాస్ చేసి అటు ఇటు టైం పాస్ చేసి ఏదైనా అంటే పైకి కిందకి వెళ్ళి ఈ లెవెల్ 25,000, ఓకే, ఈ రెండు లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. 25,000 ఓకేనా. సో 25,000 ఈ లెవెల్, మళ్ళీ ఇక్కడ 24,923 ఈ లెవెల్. దీని పైన కానీ మార్కెట్ ఇలా కొద్ది టైం పాస్ చేసి పైకి కానీ వెళ్ళిపోయింది అనుకో, మార్నింగ్ ఓపెన్ అయ్యేసరికి గ్యాప్ అప్ కనబడుతుంది మీకు. రేపు మన మార్కెట్లో గ్యాప్ అప్లు కనబడతాయి. అదే దీని కింద కానీ మార్కెట్ కింద ఉంటే రేపు గ్యాప్ డౌన్లు కనబడతాయి. ఓకే, ఈ మీరు ఎర్లీ డే మార్నింగ్ లేచి చూడాల్సింది ఏంటి, ఎస్జిఎక్స్ నిఫ్టీ అంటే 8 o'clock వచ్చి ఇదొకటి, గిఫ్ట్ నిఫ్టీ ఒకటి. ఓకే, నెక్స్ట్ సేమ్ ఎఫ్ఎఫ్ఐడిఐ డేటా 11వ తారీఖు నేను ఈరోజు ఏం చేశారు. ఓకే, సో దాన్ని బట్టి మీరు రేపటికి అంటే 12వ తారీఖు మీరు ట్రేడ్ ప్లాన్ చేయగలరు. సో ఒకవేళ ఎఫ్ఎఫ్ఐడిఐ డేటా హెవీగా సెల్ చేశారు అనుకోండి, దానికి ఆల్టర్నేటివ్గా మీరు బై సైడ్ కూర్చోలేరు. ఇప్పుడు వాళ్ళు హెవీగా నన్ను సెల్ చేశారు అనుకోండి, ఈరోజు హెవీగా సెల్ చేశారు, మీకు డేటాలో హెవీగా కనబడుతుంది, 1,000+ సెల్లింగ్ కనబడుతుంది. అప్పుడు మీరు బయింగ్ ఎలా కూర్చుంటారు, అప్పుడు మీరు ఏం చేస్తారు, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్, దాని గురించి మాట్లాడదాం. ఓకే, సో మీరు ప్లాన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీరు చూడాల్సింది గిఫ్ట్ నిఫ్టీ అండ్ ఎవ్రీడే మార్నింగ్ మీరు వచ్చి చూడాల్సింది విక్స్. ఓకే, ఈ 3 చూస్తే సరిపోద్ది. సో ఇప్పుడు నేను ఇవన్నీ తీసేస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. ఓకే, 1 టైం ఫ్రేమ్లోకి రండి. మార్కెట్ ప్రజెంట్ నేను ఇక్కడ ఈ సపోర్ట్ పెట్టుకున్నాను, ఎగ్జాక్ట్గా ఈ సపోర్ట్ ఒకటి ఉంది. ఇది కానీ బ్రేక్ అయితే నెక్స్ట్ వచ్చి ఇమ్మీడియట్ సపోర్ట్ ఇది, అది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ వచ్చి ఇమ్మీడియట్ సపోర్ట్ ఇది. ఓకే, అండ్ రెసిస్టెన్స్కి వచ్చేసరికి టాప్లో ఇది ఒకటి, దాని తర్వాత ఇది ఒకటి, అంతే. ఈ 2 రెసిస్టెన్స్లు, ఆ 2 బ్రేక్ అయితే అప్పుడు మనం ఇక్కడ వరకు ప్లాన్ చేద్దాం. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. ఇవే లెవెల్స్. ఓకే, సో నేను మళ్ళీ ఏం చెప్తున్నాను ఒకసారి జాగ్రత్తగా వినండి, లెవెల్స్ మీకు అర్థమైపోతుంది నేను చెప్పేది. మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటి, రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవుద్దా, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుద్దా. ఓకే, ఒకవేళ మార్కెట్ కానీ ఎస్జిఎక్స్ నిఫ్టీ చెప్పిన లెవెల్ పైన 25,000 పైన కానీ మార్కెట్ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే రేపు ఇగో ఈ 25,000 లెవెల్ దగ్గర ఈ పైన ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. ఈ పైన ఓపెన్ అయ్యి సేమ్ చూసారా పైకి వచ్చి ఇక్కడ క్లోజింగ్ టైంలో, బట్ ఈరోజు మార్నింగ్ దీనిపైన మార్కెట్ పైకి వెళ్ళాలనుకుంది. అర్థం చేసుకోండి, ఇగో ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ మళ్ళీ సెల్లర్ డామినేట్ చేశారు, మళ్ళీ ఒక గ్రీన్ ఒక సెల్లర్, అంటే ఇక్కడ సెల్లర్ డామినేషన్ ఎక్కువైపోయింది లెవెల్ దగ్గర. బయర్ ట్రై చేస్తున్నాడు, ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ట్రై చేయగానే నెక్స్ట్ ఇమ్మీడియట్గా సెల్లర్ యాక్టివ్ అయిపోతున్నాడు, వెంటనే 2 రెడ్ క్యాండిల్స్ వచ్చేస్తున్నాయి. ఒక రెడ్ క్యాండిల్ అంటే బయర్ పైకి పుష్ చేసినా సెల్లర్ కూడా కింద పుష్ చేస్తున్నాడు. అందుకు ఇక్కడ ఓవరాల్గా మార్కెట్ కిందకు వచ్చింది. ఇంకా బయర్ వదిలేశాడు, నేను పట్టుకెళ్ళలేను బాబు అని పడిపోయింది మార్కెట్. ఓకే, పాయింట్ మళ్ళీ రేపు మార్కెట్ ఇదే లెవెల్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయితే సేమ్ సెల్లర్ యాక్టివ్ ఉన్నాడా లేదా చూడండి. అంటే ఎలా చూడాలి అంటే సార్, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూసి దాని లో మార్క్ చేసుకోండి. డేలో ఎక్కడ ఉంది, ఇక్కడ డే, అలాగే డేలో ఈరోజు డేలో ఇదే కదా స్టార్టింగ్ మార్కెట్ ఓపెన్ అయింది, డేలో ఇది డేలో బ్రేక్ అయింది. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రేపు కూడా మీరు పైకి వెళ్ళి డేలో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడే మీరు పుట్ ప్లాన్ చేయండి.
సేమ్ లెవెల్లో. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డే లో బ్రేక్ అయితే నేను పుట్ ప్లాన్ చేస్తారు. డే లో బ్రేక్ అవ్వకపోతే మీరు ఏ ప్లాన్ చేయొద్దు. అదే ఒకవేళ దీనిపైన ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మెల్లి పైకి వెళ్ళిపోతుంటే ఓన్లీ 25,119 పైన సిఈ ప్లాన్ చేస్తారు. ఇక్కడ దీనిపైన కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి సిఈ. ఇక్కడైతే ఏమొద్దు, ఈ జోన్ అయితే ఏమొద్దు. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి వెళ్ళిపోతే ఏమొద్దు, సింపుల్ ఏమొద్దు. ఫ్లాట్ ఓపెన్ అయ్యి మెల్లి ప్రైజ్ యాక్షన్ చేసుకొని మెల్లిగా ఈ లెవెల్ 25,000, ఓకే 25,023, సారీ 25,032 ఈ లెవెల్ మెల్లిగా ఈ గ్యాప్ అప్ కానీ ఫ్లాట్ కానీ ఓపెన్ అయిపోతే పైకి వెళ్ళి ఇలా టైం పాస్ చేసుకొని హయ్యర్ హై చేసుకొని ఈ లెవెల్ బ్రేక్ అయితే అప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. బాగా వినండి, ఎప్పుడు ప్లాన్ చేస్తారు, ఫ్లాట్ ఓపెన్ అయ్యి హయ్యర్ హై చేసుకుంటూ వెళ్ళాలి. లైక్ ఇగో ఇప్పుడు ఇంచుమించు ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకో, ఇలా వచ్చి మళ్ళీ మెల్లి హయ్యర్ హై చేసుకుని వెళ్తుందా, అలా హయ్యర్ హై చేసుకుని వెళ్ళినప్పుడు ఎప్పుడైతే హై బ్రేక్ అవుతాయో మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ రేపు ఫ్లాట్ గానీ ఏదైనా ఓపెన్ అయ్యి కొద్ది టైం పాస్ చేసి ఇలా హయ్యర్ హై బ్రేక్ అయ్యి వెళ్తే అక్కడ మీరు మళ్ళీ ఇక్కడ సిఈ స్కోప్ ఉంటుంది. అప్పుడు సిఈ స్కోప్ ఉంటుంది, ఎందుకంటే టైం పాస్ చేసి పైకి వెళ్తుంది కాబట్టి మీకు స్కోప్ ఉంటుంది, సిఈ ప్లాన్ చేయొచ్చు ఈ లెవెల్ పైన. అదే ఓపెన్ అవడం గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇలా టైం పాస్ చేస్తే అప్పుడు ఇక్కడ వద్దు, ఓన్లీ దీనిపైన మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాం. ఓకే, పుట్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు. ఇన్ కేస్ రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకో, దెన్ మార్కెట్లో పడ్డానికి చూస్తుంది 24,000, ఓకే 24,820 కింద మీరు ఒక పిఈ ప్లాన్ చేయొచ్చు. ఎక్కడి వరకు 24,753 వరకు. అండ్ దాని కింద కూడా ఇంకా మీరు ఇంకో ప్లాన్ చేయొచ్చు, అంటే దాని కింద కూడా ఇంకా పుట్టు ప్లాన్ చేయొచ్చు. అంటే మార్కెట్ ఇంకా ఫాలో అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇంకా పెద్ద ఫాలో వస్తుంది, మీరు ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏదైతే 50% రిట్రేస్ అవ్వలేదు అన్నానే, ఆ 50% రిట్రేస్మెంట్ కోసం మార్కెట్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. 50% ఎలా చెప్పారు సార్ అంటే, వన్ డే టైం ఫ్రేమ్లో మార్కెట్ ఇక్కడ నుంచి నేను ఫెబ్ వేసాను, ఈ డౌన్ నుంచి పై వరకు ఫెబ్ వేస్తే మీకు 50% ఎక్కడ కనబడుతుంది, ఇక్కడ కనబడుతుంది ఈ లెవెల్. దీన్ని పింక్ కలర్ పెట్టుకుంటున్నాను, ఒక్క నిమిషం బ్లూ కలర్ పెట్టుకుంటా. ఎస్, సో 15 మినిట్స్లోకి రండి. ఓకే, ఇప్పుడు ఫెబ్ రిట్రేస్మెంట్ అయితే దీన్ని డిలీట్ చేసేస్తుంది. ఓకే, 50% లెవెల్ అంటే ఆల్మోస్ట్ 24,600. ఓకే, 24,600 దగ్గరికి మార్కెట్ రాలే 50%. ఇక్కడ ఎక్కడైనా రివర్స్ అయితే దెన్ ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ రివర్సల్. అంటే ఇంత మార్కెట్ ట్రావెల్ ఏదైతే చేసిందో దానికి 50% కరెక్ట్ చేయటట్టు. బట్ అది 50% అవ్వలేదు, సగంలోనే తిరిగిపోయింది. కాబట్టి ఒకవేళ అది కంటిన్యూ అయితే ఇక్కడ వరకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి ఈజీగా. సో దీని కింద ఇప్పుడైతే 24,750 కింద బ్రేక్అవుట్ అయితే మీరు 50% 24,600 వరకు ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఇది నిఫ్టీ 50. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు ఎక్స్పైర్ అయింది కాబట్టి ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా లెవెల్స్ చెప్పేస్తాను. సో బ్యాంక్ నిఫ్టీలో మీరు చూస్తే మళ్ళీ మనకు ఒక సెల్లింగ్, ఇక్కడ బయింగ్ క్యాండిల్, మళ్ళీ సేమ్ అనుకున్నట్టు ఇది నేను సేమ్ అనుకుంటున్నా ఉన్నా ఇది అందరికీ ట్రాప్ చేస్తుంది, సెల్లింగ్ ప్రెషర్ వస్తుందని. సో నా వరకు ఇది సపోర్ట్, దాని కింద మళ్ళీ ఇదే సపోర్ట్. ఇక్కడ నుంచి బ్రేక్ అయితే ఇదే సపోర్ట్ ఉంది. రెసిస్టెన్స్ మాత్రం ఇదొక రెసిస్టెన్స్. ఓకే, రెసిస్టెన్స్ మాత్రం ఇది ఒకటి, దాని తర్వాత పైన ఇది ఒకటి, అది కూడా బ్రేక్ అయితే ఇది రెసిస్టెన్స్. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రండి. సో ఇది సపోర్ట్. ఓకే, 50,000 బాగా చూడండి, 50,000 బ్యాంక్ నిఫ్టీ 50,953. దీని కింద కానీ రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి దీని కింద కానీ వచ్చేస్తుంటే మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. పుట్టు ఎక్కడి వరకు 50,545 ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకోండి అనట్లే, మీరు డౌన్ సైడ్ పుట్టు ప్లాన్ చేయండి. మీకు వీలైనంత వరకు ఒక 10, 15, 20 ఎన్ని పాయింట్లు అయితే అన్ని పాయింట్లు బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడం చూడండి. అంతే తప్ప ర్యాలీ మొత్తం పట్టుకోవడానికి ట్రై చేయకండి, అది కష్టం. ఇప్పుడున్న మార్కెట్లో కష్టం, ప్రజెంట్ ఉన్న సినారియో మార్కెట్ కష్టం. ఇప్పుడు ఎందుకు కష్టం అంటే ప్రీమియం పెరగట్లేవు, మార్కెట్ పడిన ప్రీమియం ఫాస్ట్గా మూవ్ అవ్వట్లేదు, మార్కెట్ పైకి వెళ్ళినా అసలు మూవ్ అవ్వట్లేదు, కాల్ సైడ్ ప్రీమియం అయితే అసలే మూవ్ అవ్వట్లేదు. అందుకు కొద్దిగా చెప్తాను, పుట్ సైడ్ అయినా కొద్దిగా కనికరిస్తుందేమో కానీ కాల్ సైడ్ ప్రీమియం అయితే అస్సలు మూవ్ అవ్వట్లేదు. సో అందుకు మీరు ఏది వీలైనంత వరకు దొరికిన పాయింట్స్తో బుక్ చేసుకుని ఎగ్జిట్. ఎందుకంటే మోస్ట్లీ అందరూ బయింగే. సెల్లింగ్ అనుకో ఇటువైపు మీరు కాల్ సెల్ చేసుకుని కూర్చున్నా చాలు, ర్యాలీ ఇక్కడ పడినా ఓకే, ఇక్కడ టైం పాస్ చేసినా ఆడు ప్రాఫిట్లో ఉంటాడు. అదే బయ్యర్ అనుకో ఇక్కడ నుంచి పడితే ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని పాయింట్లు నువ్వు బుక్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో 50,000, ఓకే 50,953 దీని కింద మార్కెట్ మెల్లిగా వెళ్తే మీరు ఒక పుట్ అయితే ప్లాన్ చేయొచ్చు. అదే మీకు డౌన్ సైడ్ ఎక్కడ వరకు 50,540 వరకు ఇదే సపోర్ట్. ప్రీవియస్ మార్కెట్ ఇక్కడే మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుని కూడా పైకి వెళ్ళింది. సో ఇక్కడ వరకు మీరు ఈజీగా ప్లాన్ చేయొచ్చు.
పైకి వెళ్ళాలి అనుకుంటే, ఒకవేళ మార్కెట్ నిజంగా బుల్లిష్ మూవ్ ఉంది, పైకి వెళ్ళాలనుకుంటే మార్కెట్ విల్ ట్రై, డెఫినెట్గా ట్రై. ఎక్కడ 51,224 పైన గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దీని పైకి వెళ్ళాలని ట్రై చేస్తుంది. బట్ నేను ఎప్పుడు బై చేస్తానంటే 51,415. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కీ లెవెల్. 51,415 దీనిపైన నేను సిఈ ప్లాన్ చేస్తాను. ఓకే, ఈ లోపట వద్దు, ఎందుకంటే ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యే మార్కెట్ ఏం చేసినా చూడాలి. ఇక్కడైతే వద్దు. అండ్ దీని కింద అయితే కన్ఫర్మ్ పుట్టు. ఓకే, మళ్ళీ ఈ లోపల కానీ మార్కెట్ కానీ ఉండిపోయినా వద్దు. ఓకే, దీనిపైన వద్దు, ఈ లోపల ఉండిపోయిన వద్దు. ఇటో కన్ఫర్మ్గా మార్కెట్ డిసైడ్ అయ్యి వెళ్తుంది. సో దాన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూస్తే ఓవరాల్గా ఇంకా కాల్ సైడ్ కొన్ని పొజిషన్స్ ఉన్నాయి. అండ్ నిఫ్టీ ఫిఫ్టీలో హెవీ కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అండ్ రేపు నిఫ్టీ 50 ఎక్స్పైరీ కూడా. సో నిఫ్టీ 50 అంటే రేంజ్లో ఉండడానికి ట్రై చేస్తుంది. అది ఎలాగో చూపిస్తుంది చూడండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే లాంగ్ బిల్డప్, ఓకే, షార్ట్ కవరింగ్, మళ్ళీ షార్ట్ బిల్డప్ చూసారా, షార్ట్ బిల్డప్ అయింది. బట్ ఎక్కడ బిగ్ ప్లేయర్ అయితే బ్యాంక్ నిఫ్టీలో నాకు కనబడట్లేదు. అదే నిఫ్టీ 50 చూద్దాం. లాంగ్ బిల్డప్ ఓకే, 3 లాంగ్ బిల్డప్ జరిగాయి మార్నింగ్. తర్వాత లాంగ్ అన్వైండింగ్ ఏదైతే జరిగిందో బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఇది క్లోజింగ్ టైంలో పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ జరిగింది. ఎందుకు లాంగ్ అన్వైండింగ్ లాంగ్ అన్వైండింగ్ దెన్ షార్ట్ బిల్డప్. క్లోజింగ్ టైంలో షార్ట్ బిల్డప్ హెవీగా జరిగింది, అంటే గట్టిగా సెల్ చేశారు నిఫ్టీ 50లో. సో నిఫ్టీ 50లో క్లియర్ కట్ స్కోప్ ఉంది, గట్టిగా అయితే సెల్లింగ్ అయితే జరిగింది అయ్యా నిఫ్టీలో. ఓకే, అది FFI DI డేటా రేపు మార్నింగ్ కూడా మీకు అర్థమైపోద్ది. అండ్ ఈరోజు నేను ఇచ్చిన ట్రేడ్ ఎలా చెప్పాను చూడండి. నిఫ్టీ 50 ఇగో ఫస్ట్ మార్నింగ్ వచ్చానా, ఇది 5 minutes క్యాండిల్ టైం ఫ్రేమ్. సో మార్నింగ్ వచ్చాను, ఇలా ఇది లో పెట్టింది. 15 minutes లో అయితే ఇదే, 5 minutes లో అయితే ఇది లో. అండ్ నెక్స్ట్ ఇది హై 25,061. దీనిపైన మీరు కాల్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పాను. టిల్ 25,000 ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళింది, కానీ చాలా టైం పాస్ చేసుకుంటూ వెళ్ళింది. అండ్ మనకి పుట్ ఆప్షన్ మళ్ళీ ట్రేడ్ ఇచ్చింది 24,980 కింద, మళ్ళీ పుట్ ఆప్షన్ ట్రేడ్ ఇచ్చింది 24,903 వరకు. సో కాల్ ఆప్షన్ బాగా టైం పాస్ చేసింది కాబట్టి అక్కడ మీరు ట్రేడ్ తీసుకున్నా అంటే మీకు ప్రాఫిట్ రాదు. పైకి వెళ్ళి కిందకి వచ్చి పైకి వెళ్ళి వాలటైల్ అయిపోయి ప్రీమియం డిక్ అయిపోతుంది. బట్ పుట్ ఆప్షన్ సైడ్ కంప్లీట్ మీకు అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. ఓకే, సో అదనమాట. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు కలిగే వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, అండ్ బాయ్.